సూళ్లూరుపేట సిపిఎం కార్యాలయం వద్ద జీపు జాతరను కోస్టల్ కారిడార్ కార్యదర్శి మోహన్ రావు ప్రారంభించారు. కార్మికులకు వ్యతిరేకంగా పార్లమెంటులో బిల్లు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని నిరసిస్తూ ఈ నెల 26న మండల హెడ్ క్వార్టర్లలో సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ రైతులకు, కార్మికులకు వ్యతిరేకంగా బిల్లు రూపొందిస్తూ పెట్టుబడిదారులకు అడుగులకు మడుగులు ఒత్తుతున్న విధానానికి నిరసనగా సార్వత్రిక సమ్మెను తలపెట్టనున్నామని కోస్టల్ కారిడార్ కార్యదర్శి మోహన్ రావు తెలిపారు. ఈ నెల 26న సార్వత్రిక సమ్మెకు పిలుపు మేరకు తడ, సూళ్లూరుపేట, దొరవారి సత్రం మండలాల్లో కరపత్రాల పంపిణీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఐటీయూ నాయకులు పద్మనాభయ్య పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెను తేదీ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్నది. సిఐటియు మరియు 10 కేంద్ర కార్మిక సంఘాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెను పిలిపించాయి. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటినీ మార్పులు చేస్తూ కార్మికులకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్ట సవరణ చేసింది. కార్మికులు, ఉద్యోగులు పోరాడి సాధించుకున్నటువంటి సమ్మె హక్కు, యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు, కనీస వేతన చట్టం అన్నింటినీ కూడా కాలరాస్తూ పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదించింది కార్మికులకు వ్యతిరేకంగా. అందుకనే ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ సమ్మె జరగతా ఉన్నది. వ్యవసాయ కార్మికులకి సమగ్ర చట్టం చేయాలి, వాళ్ళకు ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతూ సమ్మె జరగతా ఉన్నది. రైతులకు వ్యతిరేకంగా 3 బిల్లుల్ని పార్లమెంట్లో ఆమోదించింది. రైతుల పాలిటి శాపంగా మారినటువంటి ఈ రైతు వ్యతిరేక బిల్లులన్నింటినీ కూడా తక్షణం ఉపసంహరించాలని చెప్పేసి కోరుతూ ఈ సమ్మె జరగతా ఉన్నది. అదేవిధంగా సిఐటియు కానీ లేదంటే మొత్తం కార్మిక వర్గానికి సంబంధించి మోటార్ వెహికల్ చట్ట సవరణ పేరుతోటి ఈరోజు ఆటో కార్మికులు, మొత్తం ట్రాన్స్పోర్ట్ కార్మికుల మీద చలానాల పేరుతో, ఫైన్ల పేరుతో భారాలు విధిస్తోంది. అందుకని మోటార్ వెహికల్ చట్ట సవరణని ఆపాలని చెప్పేసి కోరుతూ సమ్మె జరుగుతాము. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు, ఇసుక ధర విపరీతంగా పెరిగింది, వాళ్ళ సంక్షేమ బోర్డు నిధులన్నింటినీ కూడా దారి మళ్లిస్తా ఉన్నారు. అందుకని భవన నిర్మాణ కార్మికులకి ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి అని చెప్పేసి కోరుతూ ఈ సమ్మె జరుగుతాము. మున్సిపల్ కార్మికులు వాళ్ళు 279వ జీవోని దొడ్డిదారిని అమలు జరిపేదానికి ఆర్టీఎంఎస్ పేరుతో ఈరోజు చేస్తా ఉన్నారు. అందుకని ఆర్టీఎంఎస్ పేరుతో దొడ్డిదారిని అమలు జరిపేటువంటి ఆ 279 జీవోని అమలు జరిపేటువంటి దాన్ని ఆపు చేయాలి, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ సమ్మె జరుగుతా ఉంది. అందుకని స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం వీళ్ళందరినీ కార్మికులుగా గుర్తించి వాళ్ళందరికీ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పేసి కోరుతూ, వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కోరుతూ ఈ సమ్మె జరుగుతా ఉన్నది. విఆర్ఏలు, గ్రామ సేవకులు, మొత్తం ఈ అసంఘటిత రంగ కార్మికులుగా ఉండేటువంటి అందరి కార్మికులందరికీ న్యాయం చేయాలి, వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ జరిగేటువంటి సమ్మెలో మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి అనేటువంటి డిమాండ్ మీద, సిపిఎస్ను రద్దు చేయాలనేటువంటి దాని మీద, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఉద్యోగులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల పరిష్కారం కోరుతూ నవంబర్ 26వ తేదీ సమ్మె జరుగుతున్నది. ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు సూళ్లూరుపేటలో జాతా ప్రారంభమై దొరవారి సత్రం, తడ మండలాల్లో మొత్తం మాంబట్టు, తడ, సూళ్లూరుపేట ఇక్కడ ఉన్నటువంటి సెజలు, పరిశ్రమలన్నింటిలో కూడా ప్రచారం చేస్తూ సమ్మె నోటీసులు అందజేస్తూ ఈ ప్రచార జాతా జరుగుతున్నది. 26వ తేదీ అన్ని మండల కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించి సమ్మెలో పాల్గొని